ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ మరియు పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ శాఖ ఈ శాఖల్ని నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం గా. అదేవిధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ పార్క్ ని అభివృద్ధి చేయాలి అని డిసైడ్ అయ్యారు. అంతరిక్ష రంగంలో స్పేస్ కిడ్స్ అనే సంస్థ పరిశోధన చేస్తూ ఉంది. వాటి గురించి ఆ సంస్థ ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వివరించారు. దాంతో ఆయన విద్యార్థుల్ని చిన్నప్పటి నుంచే స్పేస్ వైపు తమ మక్కువని పెంచుకునేట్లు, అసలు రాకెట్లు ఎలా తయారు చేస్తారు, ఎలా వెళ్తాయి, దీనికి సంబంధించిన విజ్ఞానం ఏ విధంగా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి అనేది పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పేస్ పార్క్ నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారట. అదే విధంగా దానికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధంగా స్పేస్ పార్క్ ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి అనేది కూడా వారితో చర్చించారట. అంటే ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే స్పేస్ పార్క్ రాబోతుంది అన్నది అర్థమవుతుంది. కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా పట్టుబట్టి ఉన్నారు. తను నిర్వహించే శాఖల్లో చాలా మటుకు ఆయన గ్రిప్ సంపాదించేశారు. ఇప్పటికే వాటి గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ పార్క్ నిర్మించాలి అని డిసైడ్ అయ్యారని తెలుస్తూ ఉంది. అదే విధంగా గ్రామ సభలు ఒక్కసారే జరిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటిది త్వరలోనే 30వ తేదీ వన మహోత్సవం కూడా జరగబోతున్నారు. ఒక్కసారి అన్ని చోట్ల మొక్కలు నాటేట్లు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అది ఆగస్టు 30వ తేదీ నిర్వహించబోతున్నారు వన మహోత్సవం. ఈ విధంగా తను పనిచేసే శాఖల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుందని చూపిస్తూ దూసుకుపోతున్నారు. తనదైన శైలిని, తనదైన ముద్రని వేస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెట్టాలని కూటమి ప్రభుత్వంతో కలిసి తపన పడుతూ వడివడిగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్పేస్ పార్క్ నిర్మించాలని డిసైడ్ అయ్యారట. అంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక స్పేస్ పార్క్ నిర్మిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు.